హాయ్ గైస్, దిస్ దాగా వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర. ఈ రోజు మన ఇంట్లో గుప్పడంత మన సీరియల్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుప్పడంత మన సీరియల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే గుప్పడంత మన సీరియల్ గురించి అయితే చాలా మంది ఫ్యాన్స్ అంటే చాలా జెన్యూన్ గా ఉంటారు అనమాట. అండ్ డై హార్ట్ ఫ్యాన్స్ అంటే చూస్తాం అలా ఉంటారు అనమాట. నాకు అనిపించినంత వరకు అయితే మాత్రం అండ్ క్రికెట్ ని సచిన్ కి ఎంత డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ మహేష్ బాబు గారికి అండ్ ప్రభాస్ గారికి వీళ్ళకి ఎలాగైతే డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారో, ఇంకా సీరియల్ విషయంకి వచ్చేటప్పటికి చాలా మంది సీరియల్ కి ఫ్యాన్స్ ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే గుప్పడంత మనసు సీరియల్ కి అయితే మాత్రం డివోట్స్ అందరూ కూడా భక్తులు అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే హీరో హీరోయిన్ కాంబినేషన్ కి అయితే చాలా మంది ఫిదా అయిపోయారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కి అయితే మాత్రం సెపరేట్ ఫ్యాన్ పేజెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ కానీ లేదంటే యూట్యూబ్ లో రీల్స్ కానీ చితకొడేస్తారు. సో అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఏవైనా పెద్ద సీరియల్ ఉందంటే మాత్రం ఈ మధ్యకాలంలో చూసినట్టయితే అంటే ఈ ఒక్క 3 years లో చూసినట్టయితే నాకు గుప్పడంత మన సీరియల్ ఎక్కువ అనిపిస్తారు అనమాట. లాస్ట్ టైం నేను గుప్పడంత మన సీరియల్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. సో టైమింగ్ చేంజెస్ కోసం నాకైతే కామెంట్స్ లో కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటే నా ఫ్యాన్స్ కాదు గుప్పడంత మన సీరియల్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది. అందులో ఏంటంటే ముఖేష్ గౌడ్ అయితే మాత్రం సీరియల్ అయితే ఆపైపోతున్నారు, అందుకోసం సీరియల్ అనేది ఎండ్ చేయబోతున్నారేమో అనేది చాలా మంది చెప్తున్నారు. బట్ అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతాం. అండ్ ఆయన చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ కొన్ని అప్డేట్ లో కానీ చూడడం జరిగింది. సో దాన్ని విశ్లేషిస్తూ నేనైతే ఈ వీడియో చేయబోతున్నా. అండ్ ముఖేష్ గౌడ్ గుప్పడంత మన సీరియల్ లో యాక్ట్ చేయకపోతే తనకు వచ్చే మైనస్ ఏముందా ప్లస్ ఏముందా విషయం మాట్లాడుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ సీరియల్ కూడా ఎంత పెద్ద హిట్ అవుతుందో అండ్ ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ప్రతి సీరియల్ కానీ ప్రతి సినిమా కానీ ఏదైనా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోని ప్రతి సీరియల్ కానీ సినిమా కానీ దింపుతారు. సో అదే విధంగా చూసుకున్నది గుప్పడంత మనసు సీరియల్ కూడా అదే కాన్ఫిడెన్స్ తో దింపారు. అండ్ ప్రతి ఆడియన్స్ ని అండ్ ఫ్యాన్స్ ని అండ్ ముఖ్యంగా చెప్పండి యూత్ ని ఎక్కువగా అలరించారు అనమాట. అండ్ పెద్దవాళ్ళు కూడా అలరించారు, అట్ ది సేమ్ యూత్ కూడా అంతే కనెక్ట్ చేశారు. ఈ విధంగా లవ్ స్టోరీ పెట్టి సరిగ్గా చేయడం వల్ల అయితే మన సీరియల్ కింద ఒక హైప్ అయితే పెరిగింది అనమాట. అండ్ ఒకవేళ ముఖేష్ గౌడ్ లాంటి యాక్టర్ ఈ సీరియల్ లో యాక్ట్ చేయకపోతే వచ్చే లాభం ఉందా లెస్ట్ ఉందా చూసి మాట్లాడదు. అండ్ ముఖేష్ గౌడ్ అయితే కన్నడ యాక్టర్ అనమాట. అండ్ ఆయనకి అంత సూపర్ డూపర్ హిట్లు అయితే ఏమి లేవు ఫస్ట్ లో మాత్రం. అండ్ ఎప్పుడైతే గుప్పడంత మనసు సీరియల్స్ స్టార్ట్ చేశారో తన కెరియర్ అనేది ఒక టర్న్ అయింది అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఆయన కన్నడ హీరో అయినప్పటికీ కూడా కన్నడలో చూసుకుంటే ఆయన తెలుగులో చూసుకుంటా వీళ్ళిద్దరు కూడా సూపర్ గొప్ప ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. బట్ అయినా తెలుగులో మాత్రం చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ కారణంగా చూసుకున్నట్లయితే ముఖేష్ గౌడ్కి ఎంత పెద్ద ఆదరణ పొందడానికి గల కారణం ఏంటంటే గుప్పడంత మనసు సీరియల్ యాక్ట్ చేయడం వల్ల ఎంత పెద్ద ఆదరణ పొందారు. అండ్ గుప్పడంత మనసు సీరియల్లో ఒకవేళ ముఖేష్ గౌడ్ గారు లేకపోయి ఉంటే తన కెరియర్ కి ఒక మైలురాయిగా నిలిచిపోయి సీరియల్ అనేది మిస్ అయిపోయేవాళ్ళు. సో ఎప్పుడైతే సీరియల్ యాక్ట్ చేయడం వల్ల ముఖేష్ గౌడ్కి ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఫ్యాన్ పేజెస్ అండ్ ఫ్యాన్ గర్ల్స్ కూడా చాలా మంది అయితే ఏర్పడ్డారు అనమాట. సో అంత పెద్ద విజయం సాధించిన మన గుప్పడంత మన సీరియల్లో ఇప్పుడు ముఖేష్ గౌడ్ గారు ఉండరు, ఆపైపోతున్నారు అనేది అయితే చాలా మంది అయితే అనుకుంటారు. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో అయితే ఓపెన్ గా చెప్పాలంటే కొన్ని నాకైతే నిజమేమో అనిపించింది. నాకు ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం ఈ సీరియల్ నుంచి క్విట్ అవుతున్నారు అనేది అయితే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన సమాచారం పరంగా వచ్చింది అనమాట. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే సీరియల్ అనేది ఆఫ్ చేయరంట. సో సీరియల్ అనేది ఆఫ్ చేయరు, ఎప్పటికీ కూడా గుప్పడంత మనసు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అండ్ ఆడియన్స్ ఎంతవరకు ఆదరించిందో అంతవరకు గుప్పడంత మనసు సీరియల్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటదంట. అండ్ ముఖేష్ గౌడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సీరియల్ నుంచి ఎగ్జిట్ అవుతాను అని క్లియర్ గా చెప్పలేదు. బట్ అవ్వచ్చేమో అంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అన్నారన్నమాట. ఆయనకి సినిమా అవకాశాలు అనేది రావడం జరిగాయి. సో ఈ కారణంగా చూసుకుంటే సీరియల్ నుంచి సినిమాకి వెళ్ళాలని ఆలోచనలు ఉన్నారు. సో రీసెంట్ గా చూసుకుంటే ముఖేష్ గౌడ్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు సంక్రాంతి కానుక అయితే ఈ సినిమా మోస్టర్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే ఈ మోస్టర్ పోస్టర్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక పల్లెటూరు అమ్మాయి పల్లెటూరు అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీ అయితే ఉండబోతుంది అయితే నాకు అర్థమవుతుంది. సో ఈ కారణంగా చూసుకున్నట్లయితే మన ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం ఈ సీరియల్ నుంచి క్విట్ అవ్వబోతున్నారు అనే నిజాలైతే మాత్రం అంటే కన్ఫర్మ్ చెప్పట్లేదు కానీ బట్ మేబీ ఈ సీరియల్ నుంచి కొంచెం రిలీజ్ తీసుకొని ఆ సినిమా కంటిన్యూ చేస్తూ ఉంటారేమో అని చూడాలి. మీరు ఎంతమంది ఇంకా ఈ సీరియల్ ఇంకా కంటిన్యూ చేయాలి ఆపేయాలి అనుకుంటున్నారో చాలా మంది చెప్పండి. అండ్ ముఖేష్ గౌడ్ గారి గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో అని కూడా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. బాయ్, జై హింద్.